రాత్రి సమయంలో క్రిస్టియన్పల్లి ఎంవిఎస్ కాలేజ్ వెనకాల ఎవరో జేసీబీతో మొత్తం కుంటను మూసేస్తున్నారు అనే సమాచారం రావడంతో, అంటే అక్కడ ఉన్నవారు కొందరు ఎవరైతే జేసీబీతో పనిచేస్తున్నారో వారిని అడ్డుకునే ప్రయత్నం చేసి అక్కడ ఉన్న రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్ళు వచ్చి అక్కడ పని ఆపారు అని సమాచారం వచ్చింది. అయితే దీనిపైన అసలు అక్కడ ఉన్నది ఏదైతే క్రిస్టియన్పల్లి 127 to 132 సర్వే నెంబర్ వరకు అక్కడ అంటే దొంగల కుంట ఏదైతే అంటున్నారో, ఏదైతే మేము పనిచేస్తున్నామో ఆ సర్వే నెంబర్లో ఉన్న భూమి మాది, అది మేము దొంగచాటుగా ఏం చేయట్లేదని వారు చెప్పారు. అయితే వారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అసలు వాళ్ళు ఏం చెప్తారో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు పద్మలత అండి. రాత్రి జరిగింది మా పొలంలోనే. ఎవరు అడ్డుకుంటున్నారు ఏదంటే మా రాజకీయంగా పులమాలని మాకు చాలా చేస్తున్నారు. అయితే అది మా 1954 నుంచి మా తాతగారు అది కుంట కాదండి, అసలు అది కుంట అని సృష్టించిండ్రు. 1954 నుండి మా ల్యాండ్స్ మా తాతల కాడ నుంచి అది డివైడ్ అయికుంటూ వచ్చి మా నాన్నగారు నాకు మా సిస్టర్కి అది ఇచ్చింది. అది కుంట కాదు. పైన నీళ్ళన్నీ వచ్చి మున్సిపాలిటీలు సరిగ్గా లేక దాని నుండి అక్కడ వాటర్ స్టాగ్నెంట్. మా కింద వాళ్ళు కూడా నీళ్లు పోకుండా మాకు ఆపి కొన్ని రోజులు సతాయించారు. వాళ్ళు కూడా నీళ్లు తీయకుండా దాన్ని మొత్తం ఆపి దాన్ని మొత్తం ఇది చేయాలని. మరి ఎవరి ప్లాన్ ఉందో మాకు తెలియదు, కానీ దాంట్లో నీళ్లు మొత్తం స్టాగ్నెంట్ అయిపోయి కుంటలాగా యాక్చువల్గా కుంట ఉన్నది 151. అది సాగరాయ కుంట, దానికి ట్యాగ్ ఉంది. ఇంతకుముందు మనోహర్ గారు కూడా ఇది దీనికి ట్యాగ్ లేదు అని తనే పేపర్ దీంట్లో ఇచ్చారు కూడా. మళ్ళీ ఏ రాజకీయ ఒత్తిళ్ల నుంచో మళ్ళీ ఇచ్చేశారు. దానికి రాజకీయ ఒత్తిళ్ళు పొలిటికల్ ఏదో మాకు తెలియదు, కానీ సఫర్ అయ్యేది మాత్రం మేము అవుతున్నాము. అది పైనుంచి వచ్చిన వాటర్ అంతా అక్కడ నిలవడం మూలాన అఫీషియల్గా అట్లా మా కింది వాళ్ళు బెక్కరోళ్ళు కూడా మాకు వాటర్ తీయకుండా చాలా సతాయిస్తే మేమేం సొంత ఖర్చులతోనే దాన్ని నీళ్ళు వేసుకొని కింది దాకా వాటర్ పోయేటట్టు చేసి మేము దాన్ని నీట్ చేసుకున్నాం. ఇప్పుడు రాత్రి మా పొలంలో మేము డెవలప్మెంట్ చేయాలి. మా సిస్టర్ది నాది ఉందండి. తను రిటైర్డ్ టీచరు, నేను హౌస్ వైఫ్ని. నేను ఒక క్యాన్సర్ పేషెంట్. తొందరగా చేసుకొని కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకోవాలని మాది మేము ఇది చేసుకుంటే మా దానికి అడ్డుపడుతున్నారు. ఎవరో ఇచ్చారంటే అదే ఎందుకు అదేనేసి మేము ఇప్పుడే కనుక్కుంటున్నాం. అయితే మీరు అది మీ ప్లేస్ కాబట్టి మీరు చదువులు చేసుకుంటున్నారు, అది అమ్ముకోవాలనే ఉద్దేశంతో దాన్ని నీట్గా చేస్తున్నారు. అయితే రాత్రి సమయంలో చేయడం ఎందుకు? మీది అన్నప్పుడు పోలీస్ ప్రొటెక్షన్తో చేయొచ్చు, లేదంటే ధైర్యంగా, ఎందుకంటే పట్టా మీద ఒరిజినల్స్ ఉన్నాయి, మీరు డైరెక్ట్ చేయొచ్చు కదా. అట్లా రాత్రులు చేసుకునే అవసరం ఏమి? రాత్రి పగలు నా ఇంట్లో పని చేసుకోవడానికి నేను అంట్లో ఏదన్నా పని ఒకరిని అడిగి ఇది టైం అని చేసుకోనండి. నా ఇంట్లో పని నేను ఏ టైం, అది నా భూమి, నాకు ఆ ధైర్యం ఉంది కాబట్టి నేను ఏ టైంలో పెట్టుకుంటాను నేను దాన్ని. అంతేగాని నేను ఒక పోలీస్ ప్రొటెక్షన్ నాకు ఎందుకంటే నా ఇంట్లో నేను చేసుకోవడానికి నేను అన్ని లీగల్గా మీకు ప్రతి పేపర్ ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చూపించాను, ఇప్పుడు కూడా చూపించాను. దానికి నా కోర్టు ఇంతకుముందు ప్రెస్ మీట్లో వచ్చినప్పుడే కోర్టు ఆర్డర్ కూడా ఉంది. కలెక్టర్ గారు వెంకట్రావు గారు ఉన్నప్పుడు మాకు వాటర్ తీదిచ్చాడు. అది నాది నేను అనుకొని ధైర్యంగా పెట్టుకున్నాను తప్ప భయపడి పెట్టుకోలేదు. సమ్మర్ అని నైట్ టైం పెట్టుకున్నాం తప్పితే. ఇంతకుముందు కూడా 13th జనవరి రోజు కూడా జేసీబీలు పెట్టారు, రాత్రికి తెల్లవార్లు ఇట్లా అని. అప్పుడు కూడా ఇట్లే దుష్ప్రచారం చేశారు మీడియా వాళ్ళు. కానీ ఆ రోజు నెక్స్ట్ డే సంక్రాంతి ఉంది అని ఆ రోజు జేసీబీ వాళ్ళు నైట్ చేసిపోతామని, ఇప్పుడు సమ్మర్ అని నైట్కి చేసుకుంటామని తెలియదండి. సమ్మర్ ఎంత ఇందుకుంటుంది? నైట్ పనులు ఇంటి పెద్ద పనులన్నీ నైట్ టైం చేయరా? తప్ప అండి. మిమ్మల్ని అడ్డుకున్నది ఎవరు? అంటే చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళే అట్లా చేయకూడదని అడ్డుకున్నారని సమాచారం. ఎందుకంటే వాళ్ళకి తెలియదా మీదని? వాళ్ళు అడ్డుకునే అవసరం ఏమొచ్చింది? ఇటువంటి భూమి బార్డర్ డిస్ప్యూట్స్ అని వస్తాయి. నేను నాది భూమి ఎంతవరకు ఉందో నేను ప్రతి పేపర్ చూపించగలుగుతా. ఇప్పుడు ఆపిన వాళ్ళని తెచ్చి చూపించమనండి పేపర్స్. నేను మీకు ప్రెస్ మీట్ ముందులో చెప్తున్నా, ఎవరెవరు ఆపినరో పేపర్లు లీగల్గా తెచ్చి చూపించమనండి. వాళ్ళ కాడికి నేను తీసిస్తా. ఇప్పుడు కింద వెంచర్ చేసుకున్నారు, వాళ్ళ హద్దులు వాళ్ళ వరకు ఉన్నాయి. వాళ్ళ కొన్న భూమి వాళ్ళకు ఒక లిమిట్ ఉంటుంది. మా తాతలది మాది అన్లిమిట్ భూమి, మాది ఎంతవరకు ఉందో మాకు తెలుసు, మేము చేసుకుంటాం. మరి కట్ట వాళ్ళది అన్నప్పుడు నీళ్లు తీయకుండా ఎందుకు ఆపుకున్నారండి ఇన్ని రోజులు? మా కింది వాళ్ళని అసలు ఈ సమస్య రావడానికి ముఖ్య కారణం ఎవరు? ఇంతకుముందు మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ కూడా గతంలో కొందరు నాయకుల వల్ల మాకు ఈ సమస్య తలెత్తింది అంటున్నారు. అసలు ఆ నాయకులు ఎవరు? అసలు మీకు ఈ ప్రాబ్లం క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరు సార్? మాకు నాయకులు వెనుక తెలియదండి. మేము చెరుకుపల్లి రాజేష్కి ఇచ్చినాము, మళ్ళీ డ్రాప్ అయిపోయినాం. ఫస్ట్ ఒకసారి మొత్తం మా ల్యాండ్ మొత్తం ఇచ్చినాం, తర్వాత మాకు కొన్ని ఇదయ్యి మేము డ్రాప్ అయిపోయినాం. డ్రాప్ అయినప్పటి నుంచి మాకు ఈ సమస్యలు వస్తూనే ఉన్నాయి. కింద బెక్కరోళ్ళు కూడా మాకు నీళ్లు పోకుండా ఇచ్చేస్తే మా సొంత ఖర్చులతోటి వాళ్ళకు కూడా పైప్ లైన్ వేసి ఇచ్చినామండి. మేము ఇది చేసుకుంటే మమ్మల్ని పెట్టే వాళ్ళంతా టార్చర్ పెడుతూనే ఉన్నారండి. మేము ఇంతవరకు వీటన్నిటిని ఎదుర్కొంటూ ప్రతిదీ ఇల్లీగల్గా ఏది పోలేదండి. ప్రతిదీ లీగల్గా కోర్టును పోలీస్ వాళ్ళకి ప్రతిదీ మేము ప్రతి ఎవిడెన్స్ ఉందండి. ప్రతి ఒక్కరికి మేము ప్రెస్ మీట్స్ ఇవన్నీ పెడుతూ ఇస్తూనే ఉన్నాం తప్పితే
మేము ఇల్లీగల్గా ఫైనల్గా మీ డిమాండ్ ఏంది అసలు? మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది కుంట కాదు, కుంట అని ప్రచారం చేసిన వాళ్ళ మీద నేను ఇంకా ఇప్పుడు చాలా ఇదిగా నేను ఆల్రెడీ ఒకరి మీద డిఫర్మేషన్ కేసు వేసాను. నేను మీడియా వాళ్లకు ప్రతిదీ ఎవిడెన్స్లు ఇస్తున్నాను. కుంట కాదు, మా సొంత భూములు అవి. నా భూమిలో నేను పని చేసుకో. ఇప్పుడు ఊర్లో ఉన్నోళ్ళంతా ఏది గుంతలు దువ్వాలన్నా ఏవి దువ్వాలన్నా అన్ని పగటిపూటనే ఎస్పీలను వీళ్ళని అడిగి చేసుకుంటున్నారండి. ఇప్పుడు నాకు వాళ్ళకి బార్డర్ డిస్ప్యూట్ వాళ్ళని పేపర్లు తెచ్చియమనండి. ఇప్పుడు ఎవరైతే వాళ్ళు ఎవరికి రిపోర్ట్ చేశారో వాళ్ళు ఇప్పుడు రిపోర్ట్ చేసిన పెద్దలు వాళ్ళ పేపర్లు అడగండి, మా పేపర్లు. నేను నా పేపర్ ఇస్తాను ఇప్పుడే, వాళ్ళ పేపర్లు కూడా తీసుకోండి మీరు. వాళ్ళది కూడా ఎవిడెన్స్ చూపించమనండి. ఇప్పుడు కింద ఎవరు ఆపినరో మాది ఎంతకు వస్తుందని వాళ్ళని కూడా పేపర్స్ తీసుకురమ్మనండి. ఇప్పుడే నా భూమి వదులుకుంటా, కట్ట మొత్తం వదులుకుంటా వాళ్ళకి. నా పేరు రతన్ ప్రసాద్, ఎస్ పద్మలత గారి భర్తను. ఈ ల్యాండ్స్ అన్ని మా భార్య గారివి 54 years నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఇస్. అక్కడ చిన్న చిన్న డెవలప్మెంట్స్ వచ్చి లాస్ట్ గవర్నమెంట్ ఉన్న కొంతమంది పెద్దలు వచ్చేసి అది చెరుకుపల్లి రాజేష్ టీమ్ అంట, వాళ్ళు ఎవరో కలిసి మాకంతా నీళ్ళు వదిలి పెడితే అవన్నీ కూడా కోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొచ్చాం. లీగల్గా కలెక్టర్ గారు కూడా రాశారు ఇది దాంట్లో వదలొద్దు అని చెప్పి అవన్నీ చేశారు. ఇవన్నీ చేసి కొంతమంది స్వార్థాల వల్ల కొన్ని నీళ్లు మా భూమిలోకి వస్తే ఆ డైరెక్షన్ కూడా కలెక్టర్ ఇచ్చేసి చేయించారు. ఆల్రెడీ నాలుగు కూడా కట్టేసిన, అంతా అయిపోయింది. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు. 151లో ఉంది కుంట అనేది యాక్చువల్గా మాస్టర్ ప్లాన్. దాని వక్రీకరించి ఇదంతా చేయడానికి ఇస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు వస్తే వాళ్ళ మీద కేసెస్ కూడా తీసుకున్నాం. అదే మీ ల్యాండ్ పైన ఇంత డిస్ప్యూట్, ఈ గొడవలు చేయడానికి రీజన్ ఏమంటారు? రీజన్ ఏంటంటే పక్కలు ఉన్నాయన చెప్తున్నాను కదా, పొలిటికల్ వాళ్ళు ఎక్కడ వస్తే అక్కడ తలకాయ నొప్పి చేస్తారు. పక్కలు ఉన్నాయన పొలిటికల్ గా ఆయన 8 ఎకరాలు డెవలప్ చేశాడు. చెరుకుపల్లి రాజేష్ ఆయన వాళ్ళ టీం అనమాట. వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళకి సరైన ఎస్టీపీ కట్టలే, అవన్నీ కట్టలే. మమ్మల్ని కూడా చాలా ఇబ్బంది పెట్టారు. బాబు కూడా ఏమన్నారు, అదేం చేశారు. ఇవన్నీ ఇప్పుడు ఇంకా నడుస్తున్నాయి. అంతా మాకు తగాదాలు అవన్నీ చెప్పినాం. ఆయన ఇప్పుడు రావడం లేదు. ఆయన మళ్ళీ సడన్ గా ఎందుకు చేశారు, మళ్ళీ వాళ్ళ మనుషులా వేరే మనుషులు అనేది మేము ఎక్కడికి చూడాలా. ఈ లేనిది అసలు లేనే లేదు. 54 మొత్తం సర్వే నెంబర్స్ కాలేజీకి ఇచ్చామండి. ఏదైనా ఉంటే కాలేజీకి వెళ్ళలేం కదా, అన్ని కాలేజీకి ఇచ్చాం. పక్కల అన్ని లేఅవుట్స్ అయిపోయినాయి. పక్కల అన్ని సర్వే నెంబర్స్ కు పర్మిషన్, మున్సిపాలిటీ పర్మిషన్స్ ఉన్నాయి. 127 నుంచి 132 వరకు అన్ని సర్వే నెంబర్స్ పార్ట్లు ఉన్నాయి. అంటే ఇవంతా అన్నదమ్ములే. వాళ్ళ బ్రదర్స్ 7 మంది ఆ బ్రదర్స్ వాళ్ళందరూ వచ్చినాయి. ఇది వీళ్ళు ఆడపిల్లలు ఏంటంటే వాళ్ళు కొద్దిగా వాళ్ళ తండ్రుల మీద దీని మీద వాళ్ళు అట్లే పెట్టుకున్నారు. దాన్ని కూడా ఇప్పుడు కన్వర్షన్ కూడా అయిపోయింది. ల్యాండ్ కూడా కన్వర్షన్ అయిపోయింది. ఏదైనా చిన్న ఉంటే కన్వర్షన్స్కి అవు కదా, ఇవన్నీ కావు కదా. ఇవన్నీ వక్రీకరిస్తున్నాం అంతేగాని దీంట్లో ఇక మీకు తెలియదు ఏముంటుంది. కొంతమంది మంచి పొలిటీషియన్స్ ఉంటారు, చెడ్డ పొలిటీషియన్స్ ఉంటారు. ఆయన ఆల్రెడీ లేఅవుట్ చేసినప్పటి నుంచి మాకు ఆ ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఎప్పుడు అందరికి చెప్పాము, కలెక్టర్కి చెప్పాము, అందరికి చెప్పాము లాస్ట్ టైం నుంచి. వాళ్ళ మీద సరైన మున్సిపాలిటీ రెగ్యులేషన్ ప్రకారం కట్టకుండా ఉన్నారు. వాళ్ళు అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు మేనేజ్ చేసుకున్నారు. అది వచ్చి తీసుకొచ్చి మా మీద దొబ్బుతుంటే ఎక్కడైతుంది? అసలైన కుంట అనేది 151లో ఉంది. మా ఏరియాలో అట్లా లేదు. మా ఏరియాలో ఉన్నది ఒకటే 151లో కుంట ఉంది.